తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహములు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నటువంటి కారణం చేత అంతఃక్లేశం గ్రహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా రవికుజులు ప్రతికూలంగా ఉన్నా కూడా చంద్రబలం ఉన్నది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ అన్నది. అంటే ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుందో అదే మాదిరిగా చంద్రుడు కాపాడుతాడు. దీన్ని చంద్రబలం అంటారు. షష్ఠ స్థానమందు చంద్రుడు ఉండడం వల్ల స్వస్థాన ప్రాప్తిమారోగ్య అన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులతోటి వచ్చేటువంటి సమస్యలు లేదా కుటుంబంలో వచ్చేటువంటి విభేదాలు, వీటి వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంత ప్రాంతాలకు చేరుకోవడము, సొంత బంధువులను కలుసుకోవడము, సొంత మిత్రులను కలుసుకోవడము, లేదా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రాంతాల యొక్క సందర్శనము ఇత్యాది వాటి ద్వారా మీకుండేటువంటి సహజమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతని ఏ విధంగా కలిగించాలా అనేటువంటిది చంద్రుడు ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితం. అంతేకాక ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రబుధుల యొక్క అనుకూలత, ఇది నూతన గృహయోగాన్ని, నూతన వాహన యోగాన్ని, నూతన వస్తు గృహోపకరణాలు కొనుగోలు చేయగలిగేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని కొంత అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆలోచన సరళిలో మార్పులు వస్తూ ఉంటాయి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు అదే సందర్భాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. గతంలో కాంప్రమైజ్ అవ్వనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిని సర్దుకొని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం అధికంగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రతిఘటన అనేటువంటిది తక్కువైపోతూ ఉంటుంది. ఎంతసేపు కూడా పోలే సర్దుకుపోతూ ఉందామనేటువంటి మనస్తత్వమే ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. దీనికి కారణం గురుని అలాగే శుక్రబుధుల యొక్క సాత్వికమైనటువంటి బుద్ధి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి బాగున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. మానసిక ప్రశాంతత ఈ వారం దొరకబోతూ ఉన్నది. ఇక్కడ అర్ధాష్టమ రవికుజులే కొంత కుటుంబపరమైనటువంటి విషయాల మీద వ్యతిరేకతను చూపెడుతూ ఉన్నారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పితే మిగతా విషయాలన్నీ ఈ వారం బాగున్నాయి.